కాకినాడలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే కొండబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అని ప్రశ్నించారు. మనం పోరాటం చేసింది దీనికోసమైనా అంటూ మండిపడ్డారు పవన్. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతుంది అంటూ దీనికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కొండబాబు. అయితే మన ప్రభుత్వం వచ్చినా రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు అనే ప్రచారం జరుగుతుందన్నారు పవన్. పోర్టులో కార్యకలాపాలపై పీఎంఓతో పాటు హోంమంత్రికి లేఖలు రాస్తానన్నారు. కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డిఎస్పీ రఘువీర్, సివిల్ సప్లై డిఎస్ఓ ప్రసాద్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి గత 5 సంవత్సరాలుగా మేము అనేక సందర్భాల్లో పోరాటం చేసినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు కాకినాడలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే కొండబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అని ప్రశ్నించారు ఆయన. మనం పోరాటం చేసింది దీనికోసమైనా అంటూ మండిపడ్డారు పవన్. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతుంది అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కొండబాబు. అయితే మన ప్రభుత్వం వచ్చినా రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగటం లేదు అనే ప్రచారం జరుగుతుంది అన్నారు పవన్. పోర్టులో కార్యకలాపాలపై పీఎంఓతో పాటు హోంమంత్రికి లేఖలు రాస్తానన్నారు. కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డిఎస్పీ రఘువీర్, సివిల్ సప్లై డిఎస్ఓ ప్రసాద్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు పవన్ కళ్యాణ్. ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉండేట్లా టేక్ యాక్షన్ అని ఐ థింక్ ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతున్నాయి అన్నా మీరు కూడా కాకుంటే ఎట్లా రైట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ మనందరం ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉండేట్లా టేక్ యాక్షన్ అని ఐ థింక్ ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతున్నాయి అన్నా మీరు కూడా కాకుంటే ఎట్లా రైట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ మనందరం ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉండేట్లా టేక్ యాక్షన్ అని ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కాకినాడలో పర్యటిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడలో అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పోర్టును పరిశీలించిన పవన్ స్వయంగా రైస్ శాంపిల్స్ను పరిశీలించారు. ఎమ్మెల్యే కొండబాబుకు చురకలు అంటించారు. పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని నిలదీశారు ఆయన. పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త్ర, డిఎస్పీ రఘువీర్, సివిల్ సప్లై డిఎస్ఓ ప్రసాద్ పైన ఫైర్ అయ్యారు. ప్రభుత్వం సీరియస్గా ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. పోర్టుకు రేషన్ బియ్యం వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. స్వయంగా మంత్రి వచ్చి చెప్పినా సీరియస్నెస్ లేదని ఫైర్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయన్నారు పవన్. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ మనందరం ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉండేట్లా టేక్ యాక్షన్ అని ఐ థింక్ ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతున్నాయి అన్నా మీరు కూడా కాకుంటే ఎట్లా రైట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అందరూ
ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉండేట్లా టేక్ యాక్షన్ ఆన్ హిమ్. ఐ థింక్ ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతున్నాయి అన్నా, మీరు కూడా కాకుండా ఎట్లా ఇది రైట్. పొలిటికల్ లీడర్స్ బాధ్యతండి. వీఆర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్. నో వే మనందరం ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉండేట్లా టేక్ యాక్షన్ ఆన్ హిమ్. ఐ థింక్ ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతున్నాయి అన్నా, మీరు కూడా మూడు గోడౌన్లో ఆ రోజు పేదలకు అందించాల్సిన పీడీఎస్ రైస్ ని కాకినాడ పోర్టు ద్వారా తరలిస్తారనే సమాచారంతో ఆ రోజు ఇక్కడ పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందరం కూడా చేశాం. ఆ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకిచ్చిన ఆదేశాలు ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని మీరు ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి. పథకాల ద్వారా ఎవరికైతే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు వెచ్చించి మనం ఖర్చు పెట్టి తీసుకెళ్తున్నామో దాన్ని ఇతర దేశాలకి ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా దాన్ని మార్చుకుని తీసుకెళ్లారు. 51,000 మెట్రిక్ టన్నులో 26,000 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్ గా నిర్ధారించారు. 153 కోట్ల రూపాయల విలువ చేసే ఆ బియ్యాన్ని వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా ఒక ప్రయత్నం చేసిన గౌరవ హైకోర్టు ఒప్పుకోకుండా బ్యాంక్ గ్యారంటీ కట్టమని ఒక నిబంధన ఇస్తే 3 చెక్ పోస్ట్ గతంలో ఏ విధంగా సహకరించి కాకినాడకి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి, గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి అక్రమంగా బియ్యం తరలించారో దానిపైన పూర్తి సమాచారం తెప్పించుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దీనిపైన చాలా ఒక నమ్మకంతో మనం చేసే కార్యక్రమానికి మనం నిలబడి ఉండాలి. మనలో ఉన్న ఇచ్చిన మాటకి మనం కట్టుబడి ఉందాం అనే ఆలోచనతో మేము ముందుకు వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే అనేక అనుమానాలు సృష్టించి కష్టపడి